హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులతో తొందరగా చేసుకునే 3 రకాల ప్రసాదాల రెసిపీస్ని షేర్ చేస్తున్నానండి. ఏ పండగైనా ఖచ్చితంగా ఉండాల్సింది పులిహోర కదండి. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మందపాటి అటుకులను 2 కప్పుల దాకా తీసుకోవాలి. నెక్స్ట్ అందులోకి అటుకులు మునిగేంత వరకు వాటర్ని తీసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని ఆ వాటర్ మొత్తం వంపేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం అటుకుల లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గీని యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ కిస్మిస్ని యాడ్ చేసి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి కొద్దిగా గీని యాడ్ చేసుకొని 1 కప్ దాకా అటుకులను యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు 5 మినిట్స్ సిమ్లో వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోకి కొద్దిగా గీని యాడ్ చేసుకొని గ్రేట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కోకోనట్ని 1/2 కప్ దాకా వేసుకొని సిమ్లో కలుపుతూ పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మనకి లడ్డు అనేది స్టోర్ ఉంటుందండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న అటుకులని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఒక 2 ఇలాచీని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లంని 1/2 కప్ దాకా తీసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వలన మనకి రవ్వలాగా అటుకులు అనేవి తయారవుతాయి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొబ్బరిలోకి ఈ అటుకులు బెల్లం మిక్సర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలుగా చుట్టేసుకుంటే మన ప్రసాదం రెసిపీ అయిన అటుకుల లడ్డు రెడీ అండి. మీకు పొడి పొడిగా ఉంటే కొద్దిగా గోరువెచ్చని పాలను యాడ్ చేస్తూ లడ్డూను చుట్టుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డు. నెక్స్ట్ అటుకులు చక్కగా పొడి పొడిగా తయారై ఉంటాయి. ఇందులో నుంచి 1/2 కప్పు వరకు అటుకులని పక్కకు తీసి పెట్టుకోండి. ముందుగా బెల్లం అటుకులని ప్రిపేర్ చేసుకునేందుకు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గీని యాడ్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ అండ్ బాదంని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు గ్రేటెడ్ ఫ్రెష్ కోకోనట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ముందుగా పక్కకు పెట్టుకున్న 1/2 కప్ అటుకులని యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండి బెల్లం అటుకుల ప్రసాదం రెడీ అండి.
నెక్స్ట్ మనం మూడవ ప్రసాదమైన లెమన్ పోహాని చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, ఒక 4, 5 జీడిపప్పు పలుకును యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఒక రెమ్మ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని చివరగా అటుకులను యాడ్ చేసుకొని ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసంని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సింపుల్గా చేసుకునే ప్రసాదం లెమన్ పోహా రెడీ అండి. ఇలా అటుకులతో 3 రకాల ప్రసాదాలను ప్రిపేర్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.